నిన్న మొన్న న్యూస్ అదే కదా, మళ్ళీ వైసీపీలో చేరబోతున్న షర్మిల అని దానికి అనుసంధానం చేస్తున్నాడు సాయిరెడ్డి అని. ఇప్పుడు ఒకవేళ అయితే మాత్రం ఆ చెట్టు కొమ్మ కూర్చొని కొమ్మని నరుక్కుంటున్నాయి. ఇంకా ప్రజలంత అమాయకులు కాదు సుబ్బారావు గారు. అంటే రాజకీయాలైనా కూడా నిన్న మొన్నటి దాకా చాలా హేతుబద్ధమైన ఇది కాదు, చాలా యాంటీ సెంటిమెంట్ మాట ఇది అట్లా అంటాం. మళ్ళీ వైసీపీకి వెళ్తుందనేది. ఒకవేళ వెళ్తే మాత్రం ఆవిడ కూర్చొని కొమ్మని ఆవిడ నరుక్కున్నట్టు. భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా జనాలు మొహం కూడా చూడరు. ఎంత అన్నా చెల్లెళ్ళైనా కూడా అంత తిట్టుకుని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆవిడ బహిరంగంగా కడపలో ప్రచారంలో మాట్లాడుతా అన్ని అభియోగాలు చేసి అంత మాట్లాడిన అమ్మాయి ఇవాళ వచ్చేసి ఒకటి అయిపోయాము మేము ఒకటి రాత్రి అట్లాంటి కుదరదండి. రాజకీయాల్లో కేసీఆర్ గారు మీకు గుర్తు చేస్తారు. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ తెలంగాణ వ్యతిరేకి ద్రోహి అని చెప్పి ఆయన 2009లో మళ్ళీ చంద్రబాబు గారు చంకలో దూరాడు కదా. దూరాడు తర్వాత మళ్ళీ మాట్లాడాడు ఇష్టానుసారం. 14లో మళ్ళీ మాట్లాడాడు. మరి అది సాధ్యమైనప్పుడు షర్మిల వైసీపీ అది ఇది ఫ్యామిలీ ఇదండి. ఎంతైనా పొలిటికల్ గా దూరంగా ఉండాలి జరిగితే ఒకటి కలవచ్చు. కానీ ఇంత ఒక వ్యక్తి హత్య గురించి ఆరోపణలు చేసి ఇవాళ వెళ్ళి ఏ రకంగా వెళ్ళి కలుస్తుంది. ఇతను వెళ్ళి రాజీ చేస్తే వెళ్ళి కలిసేది అయితే నాకు వ్యక్తిగతంగా అయితే మాత్రం అసంభవం అనుకుంటున్నా. అంటే సిబిఐ ఎంక్వైరీ జరిగి అవినాష్ రెడ్డిని జైల్లో పెడితే 100% అవినాష్ రెడ్డి అవటం అనేది జరగదు. మీరు రాసి పెట్టుకోండి. కావాలని జగన్మోహన్ రెడ్డి నేనన్నా జైలుకి వెళ్తాను కానీ అవినాష్ రెడ్డి వెళ్తానికి వీల్లేదు అంటాడు. అంత ఇది చేస్తాడు. లేకపోతే అంత కర్నూలులో అంత ఎపిసోడ్ అవుతుందా? అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ దస్తగిరి కంప్లైంట్ లేటెస్ట్ గా పెట్టాడు కదా. అది చేయాలి, బీజేపీ చేయాలి కదా. బీజేపీ ఎందుకు చేస్తుంది? బీజేపీ అంత సత్తా సామర్థ్యం నిజాయితీ ఉండాలైతే 8 ఏళ్ళ నుంచి ఎందుకు చేస్తారు? బీజేపీ చేయదండి. బీజేపీని నమ్మటం దండగా. బీజేపీ ఇక్కడ ఏం చేస్తుంది? దీంట్లో మనీ లాండరింగ్ జరిగిన ఈ కార్ రేసులు దాంట్లో ఎందుకు డిలే చేస్తుంది? ఎందుకు స్లో అయిపోయింది ఇక్కడ కేటీఆర్ విషయంలో? ఒకవేళ అరెస్ట్ అయ్యాడు అనుకుందాం అవినాష్ రెడ్డి, అప్పుడు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడానికి అవకాశం ఉందా? ఏమో చెప్పలేను. అయినా కూడా అవ్వదు. ఎందుకంటే భారతీయకి మెయిన్ ఇంకోటి కూడా మాట్లాడదామండి. భారతీయకి సునీత షర్మిల మధ్య విపరీతమైన గ్యాప్ అండి. భారతి అక్కడ నెంబర్ 1 అండి. పేరుకి జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 కానీ మొత్తం కర్త కర్మకి జ్ఞానానికి అంత మొత్తం కూడా మాస్టర్ మైండ్ భారతీయనండి. భారతీయ చెప్పినట్టే జరగాల్సింది. అక్కడ భారతీయకి ఇష్టం లేదు కాబట్టి విజయసాయి రెడ్డికి అక్కడ అవమానాలు జరిగినాయి. అతను అక్కడ ఉండలేక బయటకు వచ్చాడండి. ఇది ఫ్యాక్ట్. అక్కడ పేరుకి సజ్జలకేనూ విజయసాయి రెడ్డికి మధ్య గొడవే కానీ రియల్గా చూసుకుంటే విజయసాయి రెడ్డికి భారతీయకి మధ్య గొడవ కింద మనం ట్రీట్ చేయాలి. ఇప్పుడు విజయలక్ష్మి గారు షర్మిల గారు వీళ్ళందరూ కూడా బయటికి నెట్టేయబట్టడానికి కారణం ఇంట్లో పెత్తనమేననేది అందరికీ తెలిసిందే. ఆవిడకున్న మెంటాలిటీకి ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వాళ్ళ మధ్య పొసగటం అనేది అసంభవం. కాబట్టి అది మనం ఊహించడం కూడా అనవసరం. విజయసాయి రెడ్డి గారి మీట్ అనేది ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాట్లాడుకోవడానికి ఏమన్నా చేసి పొరపాటు అయిపోయిందమ్మా, నేను మాట్లాడిన తప్పేను, ఏదో మనసులో పెట్టుకోవద్దని అన్నాడు. ఏమన్నాడు మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకి తెలియదు. ఊహించుకుని మాట్లాడటం తప్పు, అవివేకం. బట్ అతని డ్రామా అని మాత్రం నేను అనుకున్నాను. ఏదో మొత్తానికి రిగ్రెట్ ఫీల్ అయ్యి రిపెండెన్స్తోనే వచ్చేసి పొరపాటు అయింది, నేను ఏదో చేశాను అనే దీంతో వచ్చి ఉంటాడు. అది తాత్కాలికమా లాంగ్ టర్మ్ ఉంటుందో మనకి తెలియదు. సో విజయసాయి రెడ్డి గారి గురించి మొదటి నుంచి మీకు తెలుసు కదా, ఆయన చెప్పిన స్టేట్మెంట్ మీద ఉంటాడా? ఉండకపోయినా ఇప్పుడు అటువంటి వాళ్ళు వెళ్ళి జగన్తో కలిసినా పెద్ద ఎవరు తేడా రాదు. కానీ షర్మిల వెళ్ళి కలవటం అనేది అసంభవం. షర్మిల వెళ్ళి కలవటం అనేది వస్తే కేవీపీ రామచంద్రరావు గారు కూడా దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆమె కొన్ని మూమెంట్లో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, ఎప్పుడైనా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో కలవాల్సిందే అన్నాడు. అదేమన్నా జరుగుతుందా? జరగవచ్చు. అటువంటిది ఏమైనా జరిగినా ఆశ్చర్యం లేదు. కానీ వీలైనంత వరకు బీజేపీ ఆశీస్సులు ఉన్నంతకాలం అటువంటి అవకాశం లేదు. బీజేపీ ఇవాళ కూడా డబుల్ గేమ్ కాదు, త్రిబుల్ గేమ్ ఆడుతుంది. వాళ్ళు ఇవాళ కూడా చంద్రబాబు గారినే టార్గెట్ చేశారు. చంద్రబాబు గారు ఎందుకో మరి గొర్రె కషాయం నమ్మినట్టు ఇంకా బీజేపీతోనే ఆయన అనవసరంగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వెళ్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పదు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంత వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నా ఇంటికి నీ ఇల్లు అందరూ, నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం అని బీజేపీ కూడా చంద్రబాబు గారు అవసరం అంతే ఉంది కదా. నితీష్ కుమార్ గారు ఏమో అంత ఇదిగా వంగిపోవట్లేదు కదా.
ఢిల్లీ ప్రచారంకి ఎందుకు వెళ్ళాలి ఆయన? చంద్రబాబు గారు ఇక్కడ ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మంత్రులను పంపితే సరిపోయేది. అంటే కూటమి కదా, కూటమి అయితే పవన్ కళ్యాణ్ గారిని పంపించండి. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం అది బాగాలేదంట. బాగపోతే బాగున్నప్పుడే వెళ్తారు, లేకపోతే అంత తొందర వచ్చి దీనికి ఎందుకు వెళ్తాం, అక్కడికి వెళ్ళి అంత ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు, అంత ఇదే ఉంది. అంటే కూటమి బీజేపీ ఏమైనా కిరీటం పెడతానని కూటమి అంటే బీజేపీకి డౌట్ ఉంది అక్కడ అధికారంలోకి వస్తామని రావని. మరి ఇక్కడ మీరు చేయండి, మరి మీరు ఇక్కడ చేయండి, జగన్ అరెస్ట్ చేయండి, ట్రయల్ కంప్లీట్ చేయండి, త్వరగా స్పీడప్ చేయమనండి. ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు ఒక అడుగు ముందుకైతే చంద్రబాబు గారు 4 అడుగులు ముందుకేయచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు బాగా చేస్తున్నారు, మనం కూడా చేయాలి. నేను కూడా దాన్ని సమర్థిస్తాను. ఇప్పుడు అసాంఘిక శక్తిని కనుక లోపల వేసేసి ట్రయల్ కనుక మొదలైతే ప్రతి ఒక్కళ్ళు హారతలు పడతారు బీజేపీకి. మొన్న అమిత్ షా గారు చెప్పారుగా, విధ్వంసం సృష్టించాడు ఏం చేశాడు యుద్ధం తెలీదా? కొత్తగా అయ్యాడు ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడా అమిత్ షా? 10 ఏళ్ళ నుంచి తనకు తెలీదా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా? ఎక్కడ ప్యాలెస్లో ఆస్తులు ఉన్నాయో, విదేశాలకు ఎన్ని లక్షల కోట్లు తరలిందో హవాలాలో తనకు తెలియదా? సిబిఐ, ఈడీ, ఇంటెలిజెన్స్ అంతా ఇన్ కంట్రోల్లోనే ఉంటుంది కదా. ఎవరిని మోసం చేస్తారు ఇదంతా? ఇప్పుడు నిజంగానే 8 నెలల్లో కనుక బీజేపీ అనుగుణంగా కనుక 4 అడుగులు ముందుకైతే మనం 10 అడుగులు ముందుకేసి హారతపడేలు పడతాం బీజేపీకి. మనకేంటంటే భేషం, రాష్ట్ర ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు బాగున్నప్పుడు ఎవరైతే మనకేంటి తెలంగాణ ఆంధ్రాలో మనకు బీజేపీ ఏమి శత్రువు అని మనం ఎందుకు అనుకుంటాం? అవసరం ఉంది శత్రువు? వారు వ్యక్తిగతమైన వైరాలు లేవు కదా, రాజకీయ వైరాలు ఏమీ లేవు కదా. ఇప్పుడు ఎందుకని వాళ్ళు ఇంకా ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు? అంటే బాబు గారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది కదా. మరి ఇవ్వకపోతే విజయసాయి రెడ్డి గారిని వాళ్ళు చేర్చుకోలేదు. యాక్చువల్గా ఈయన బీజేపీలో చేరాలని విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గుడ్డు కానీ మూతేదో తెరితే అంత అండి. విజయసాయి రెడ్డిని చేర్చుకుంటే మూలని వచ్చేది ఏంటి? అసలు నువ్వు సిబిఐ కోర్టులో స్పీడ్ ట్రయల్ ఎందుకు అవ్వట్లేదు? మన సుప్రీంకోర్టులో తీర్పు ఎట్టా వస్తుంది? ఎందుకని ఇది అవుతుంది? వాళ్ళ ఆలోచనలు అట్టా ఉన్నాయి, అది మనకు అర్థమైపోతుంది. వాళ్ళు తెలుగు జాతిని సర్వనాశనం చేయాలని ఆలోచనలో ఉన్నారు అంతే, దాని గురించి ఆలోచన లేదు. వాళ్ళు నిజంగా భారతదేశంలో తెలుగు జాతి 2 రాష్ట్రాలు తెలుగు జాతి భారతదేశంలో భాగం అనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. సిఎస్ గారు వాళ్ళు నిజంగా నిజాయితీ నిబద్ధతతో సమాజం కోసం చట్టాలను ధర్మాలను అన్నింటిని దీని ప్రకారం పరిపాలిస్తే ముందు వీళ్ళని లోపల వేయాలి కదా. నేరస్తులు అధికారంలోకి రాకూడదు కదా. ఎందుకని మీరు ఉపేక్షిస్తున్నారు? సో అలాంటి సిచ్యువేషన్, అరెస్ట్ చేసే సిచ్యువేషన్ లేదంటారు అసలు కనబడుతున్నా కళ్ళ ముందు. అట్లా చేసినప్పుడు చంద్రబాబు గారు వెళ్ళటంలో తప్పేమీ లేదు, వెళ్ళొచ్చు కూడా. మనం కూడా బ్రహ్మాండం వెళ్ళారని అంటాం, అందరం ఆరుదని పొలిటికల్ అలయన్స్ లేకపోయినా కూడా మనం అందరం కూడా బ్రహ్మాండం బాగుంది అంటాం కదండి. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డికి వేసుకోవటం మనకు వ్యక్తిగత వైరాలు ఏం కాదు కదా. కళ్ళ ముందు కనిపించిన అవినీతి ఆరోపణలే కదా, కళ్ళ ముందు కనిపించిన నగ్న నృత్యాలే కదా ఇవన్నీ కూడా. దాన్ని కూడా మీరు కాళేశ్వరం నగ్న నృత్యమే కదా, ఎదురు కళ్ళ ముందు కనిపించిన దోపిడీయే కదా. దాన్ని మీరు వచ్చి కితాబులు ఇచ్చారు కదా. మిషన్ భగీరథ ఇన్ని ధరణి ఇవన్నీ జరుగుతాయండి, మీరు వచ్చి కితాబులు ఇచ్చారు కదా బీఆర్ఎస్కి. ఇక్కడ అవార్డులు కూడా ఇచ్చారు. ఢిల్లీలో బ్రహ్మాండం అంటే స్థలం కూడా ఇచ్చారు కదా, ఏ పార్టీకి ఇవ్వనంత స్థలం ఇచ్చి ఇది చేశారు కదా. అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 1000 కోట్లు 1500 కోట్లు ఒక ప్రాంతీయ పార్టీకి వచ్చింది. మీకు తెలియదు ఎట్లా వచ్చిందో? మీరు దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా? ఇక్కడ లిక్కర్ అమ్ముకున్నారు కదా, శాండ్ అమ్ముకున్నాడు కదా, రెడ్ శాండల్లో ఇది చేసుకున్నాడు కదా, మీకు తెలియదు? ఇక్కడ మీరు కదా పెంచి పోషించింది. పోనీ వాళ్ళు 164 సీట్లు ప్రజాభిప్రాయం ఏకపక్షంగా ఇచ్చారు. ఇప్పుడన్నా మీరు ఏమైనా సరిదిద్దుకుంటున్నారా? కానీ బీజేపీ హెల్ప్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం చాలా చేస్తుందని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. అదే కదా దురదృష్టకరం. ఏమనాలో నాకు అర్థం కాదు కాబట్టి, నేను మాట్లాడితే మాట స్పెల్ అయితే బాగోదు కాబట్టి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అప్రూపంలో ఇచ్చారండి. అడగగానే FRBM లిమిట్స్ దాటేసి ఇష్టానుసారం అప్పులు ఇచ్చాడండి. అది తీసుకొచ్చి అమ్మఒడి అని నాన్నదడి అని సగం ఇచ్చారు, సగం దోచేసుకున్నారండి, దొంగ అకౌంట్లోకి పడేశారు. వాళ్ళు ఆ దొంగ అకౌంట్లో వాళ్ళు తేల్చాలంటే వాళ్ళ కమిటీ ఏమీ వేయలేదండి 8 నెలల్లో. ఆ రోజు అర్హులకి అనర్హులకి ఎవరెవరు అని తేల్చాల్సిన కమిటీ వేయాలి కదా. కేంద్ర నిధులు ఎంత దుర్వినియోగం అయినాయి, ఎంత దొంగ అకౌంట్లోకి వెళ్ళిందని అందరూ తెలుసు కదా. దొంగ అకౌంట్లు సృష్టించారు, దొంగ ఆధార్ కార్డులతో దొంగ అకౌంట్లోకి అమౌంట్లు వెళ్ళినాయని పీడీ అకౌంట్లో నుంచి కూడా తీసి పడేశారు. 25,000 కోట్లు. దాని మీద ఇంతవరకు ఎందుకు కమిటీ వేయలేదు వీళ్ళు?
అక్కడ మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చారో FRBM పరిధులు దాటించిన నిధులు ఇవాళ అదే నిధులు ఇస్తున్నారు. ఆ నిధులు రోడ్లకి అమరావతి కట్టడానికి ఇచ్చారు. కొత్తగా ఇచ్చింది ఏముంది? అంటే ఇప్పుడు మొన్న మీరు ఏమైనా బడ్జెట్లో ఏమన్నా నువ్వు 1,00,000 కోట్లు ఏమైనా ఇచ్చావా ఆంధ్ర రాష్ట్రానికి? మన విభజన బిల్లుకు అనుగుణంగా ఏమైనా ఇచ్చావా? ప్రత్యేక రాయితీలు ఏమి ఇచ్చావని నువ్వు ఇది చేసుకోవాలి. విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ ఒకటి వచ్చింది. ఏం దాని మూలాన ఏమైంది? బడ్జెట్కు ముందు నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ NTPC జెన్కో సంయుక్తంగా 1,75,000 కోట్లు అదొకటి వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం వచ్చినాయండి నిధులు, వచ్చినాయి. రైల్వే జోన్స్ వచ్చినాయి, రోడ్స్ ఇస్తున్నారు, ఓడరేవులు ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన మాట వాస్తవం, ఇచ్చినట్టే అనాలి. 25,000 కోట్లు ఎంత అమరావతి రోడ్లకి ఇచ్చారో పనులు మొదలైనవి. ఇంకా కొన్ని కంపెనీలు కొన్ని పెట్టుబడులు పెడతానికి వచ్చినాయి. మీరు అన్నట్టు అది BPCL కూడా ఒకటి మచిలీపట్నంకి వచ్చేది తీసుకుపోయి నెల్లూరు పెట్టేశారు. కృష్ణా జిల్లా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది స్వతంత్ర దేశంలో ఎప్పుడు రాలేదు. ఏదో రాగా మన జిల్లాకు ఒకటి వచ్చింది, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేది కొద్దిగా ముఖ చిత్రం మారిపోతుంది. మచిలీపట్నంలో పెడితే అది మచిలీపట్నం నాగాలంక మధ్యలో పెడితే దాని ఇంపాక్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలు రెండింటి మీద పడేది. అంటే రాజధాని అని చెప్పి దాన్ని అటు పెట్టినట్టు. రాజధాని అయితే అది ఎందుకు తీసుకెళ్ళి నెల్లూరులో అన్ని నెల్లూరులోనే పెట్టాలా? కృష్ణా జిల్లా ఏం పాపం చేసింది? అడిగేవాడు ఎవడో ఒక్కడ అడిగాడా? ఎమ్మెల్యేలు పనికిమాలిన ఎమ్మెల్యేలు కాదు, ఒక్కడన్నా మా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఒకడు ఉన్నాడండి. ఎట్టా తీసుకెళ్తారండి? మా జిల్లాకు కావాలని అడగాలి కదా, డిమాండ్ చేయాలి కదా. ప్రజలు అడగలేదు, నాయకులు అడగలేదు. అన్నీ తీసుకెళ్ళి నెల్లూరు కృష్ణపట్నం పోర్టు అక్కడే, పవర్ వచ్చే థర్మల్ స్టేషన్లో అక్కడే, మరి వచ్చే వాడరేవు ఇది అక్కడే, ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర శ్రీ సిటీ నెల్లూరు బోర్డరే. మరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఏమున్నాయండి? ఏమి ఇచ్చారని? అది వస్తే మీకు 1,00,000 కోట్లు పెట్టుబడి కళ్ళ ముందు ఒక 60,000 మంది 50,000 మందికి ఉపాధి దొరికేది. దాని ఇంపాక్ట్ మీకు నగరం మీద వస్తుంది కదా. అమరావతి నగరానికి కూడా తాకిడి వచ్చేది కదా, పాపులేషన్ తాకిడి. అసలు ఇప్పుడు అమరావతి నిధులకి గండి కొడుతూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. లండన్ నుంచి ఆల్రెడీ ఆయన లండన్లో కూర్చొని అదే చేశాడు అనేది 100% చేస్తారండి వాళ్ళు. నాస్కామ్కిను ఈ CIA లాంటి వాటికి కూడా వాళ్ళు మెయిల్ పెట్టారు, వాళ్ళు బెదిరించారు, వాళ్ళు లెటర్లు పెట్టారు. తెలిసిందే కదా, ట్విట్టర్లో పెట్టారు. మీరు పెట్టుబడులు పెట్టవద్దు, ఆ రాష్ట్రం మునిగిపోతుంది, ఆ రాష్ట్రం దివాళా చేస్తుంది, ఆ రాష్ట్రం ఇటువంటిదని. వాళ్ళు మరి ఏం చేస్తాం? మరి పాలకుల చేతిలో ఉంది ఏం చేయాలి ఏంటి అనేది. అటువంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదండి? చేయటం రాజద్రోహం కదా. ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా మెయిల్ పెట్టి ట్వీట్లు చేయటం, ఓపెన్ ట్వీట్లు చేశారు. ఓపెన్ ట్వీట్లు చేశారు. లండన్ నుంచి ఏదో మరి చక్రం తిప్పాడు, అమరావతి నిర్మాణం ఆగిపోవాలని చెప్పి. మరి అవన్నీ ఆధారాలు పెట్టినప్పుడు లోపల వేయాలి కదా. ఎందుకు ఊరుకుంటున్నారు? మేనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు మీరు? అదే కదా వాళ్ళ కార్యకర్తలోనూ ప్రజలు అడుగుతాను మిమ్మల్ని. మీ కార్యకర్తలు అడగట్లా, ప్రజలు అడుగుతున్నారు. కార్యకర్తలు ప్రజల్లో భాగమే. వాళ్ళు ఎంతో 5% ఎంతో ఉంటారేమో, 10% కార్యకర్తలు అంటే మీ అభిమానులు వేరుగా ఉండవచ్చు. ప్రజలందరూ సామూహికంగా అడిగేది అదే, మాకు ఆ చెత్తను తీసేయండి, ముందు అర్జెంటుగా చీడ పురుగుని రాజకీయంగానో చట్టపరంగానో మీరు అక్కడ యాక్షన్ తీసుకుంటే కానీ రాష్ట్రం బాగుపడదని వాళ్ళు ఇచ్చేస్తా అంటే ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఏం జరుగుతుంది అసలు అక్కడ?